హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, మా అక్క వాళ్ళ అక్క మన్మరాలి ఫస్ట్ బర్త్డే అనమాట. ఆ బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. నేను, మా వారు, మా ఆడపడుచు, మా అన్న, అంటే మా ఆడపడుచు వాళ్ళ భర్త అనమాట. నలుగురం వెళ్ళాము. అయితే అక్క వాళ్ళ అక్క మన్మరాలు అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. అక్క వాళ్ళ అక్క నాకు కూడా అక్కే అవుతుందని. మా అక్క అంటే మా తోటికోడలు అనమాట. వాళ్ళ అక్క మన్మరాలది అనమాట. అయితే ఆ వివరాలన్నీ తెలిపే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇక ఎంట్రెన్స్లో ఉన్న ఈ బుద్ధ విగ్రహం చాలా బాగుంది కదా. ఇక వివరాల్లోకి వెళ్తే, బర్త్డే అన్నాను కదా, అది ఎక్కడ అంటే మణికొండలో అనమాట. ఈ బర్త్డే ఫంక్షన్స్ అంటే ఈవినింగే ఉంటాయి కదా. ఇంకా ఆ టైము ఫుల్ ట్రాఫిక్ అనమాట. మేము 2 hours ట్రాఫిక్లో ఇరుక్కున్నాము. మేము వెళ్ళేసరికి కేక్ కటింగ్ అయిపోతుందేమో అనుకున్నాం, కానీ 9:15 అలా రీచ్ అయినాము. ఇక్కడ 7కి 6:45 అలా స్టార్ట్ అయితే 2 hours జర్నీ ట్రాఫిక్లోనే ఉన్నామన్నమాట. ఇక ఫంక్షన్ హాల్లో ఉన్న టైం కంటే ట్రాఫిక్లోనే ఎక్కువ ఉన్నాం మేము. ఇక మేము వెళ్ళేసరికి ఇలా పిల్లలు డ్యాన్సులు చేస్తున్నారు. అసలు బర్త్డే ఫంక్షన్స్ అంటేనే పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా ఎక్కువగా. అలా మేము వెళ్ళేసరికి ఈ పిల్లలు చాలా హ్యాపీగా ఇలా డ్యాన్సులు చేస్తున్నారనమాట. ఈ బర్త్డే బేబీ ఎవరంటే మా తోటికోడలు వాళ్ళ అక్క ఉంది కదా, అక్క కూతురు అనమాట. అక్క కూతురికి 2 పిల్లలు, పాప బాబు. ఫస్ట్ బాబు, తర్వాత ఇప్పుడు బర్త్డే బేబీ. ఈ బేబీయే ఆ బర్త్డే బేబీ అనమాట. మిహికా రెడ్డి పేరు. మా అక్క కూతురు పేరేమో సింధు అనమాట. ఆ పాప బర్త్డే బేబీ వాళ్ళ అమ్మ పేరు సింధు, వాళ్ళ నాన్న పేరు చరణ్ అనమాట. మా తోటికోడలు వాళ్ళు 4 అక్క చెల్లెళ్ళు అనమాట. మా తోటికోడలు చిన్న ఆమె. వాళ్ళ 4 అక్క చెల్లెళ్ళలో ఇప్పుడు ఫంక్షన్ జరుగుతున్నది 3వ అక్క అనమాట. ఆ అక్క కూతురుది. ఇప్పుడు ఆ అక్కకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఈ బర్త్డే బేబీ వాళ్ళ అమ్మ. ఇంకా అబ్బాయి ఏమో యుఎస్లో ఉంటాడు. అయితే ఈ ఫంక్షన్కి ఆ అబ్బాయి కూడా వచ్చాడు. తన ముందు బాబుతో నిల్చుంది ఆ అక్క కోడలు అనమాట. ఇక ఆ అక్క పేరు లక్ష్మి. ఇక ఆ విషయం పక్కన పెడితే, ఇక్కడ పిల్లలు అయితే చాలా హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇక కేక్ కటింగ్ టైం అయింది కదా. అలా అందరూ స్టేజ్ పైకి చేరుకుంటున్నారు ఒక్కరొకరిగా. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, మేనమామ భార్య, అలా ఒక్కొక్కరిగా అందరూ స్టేజ్ పైకి ఇలా వెళ్తున్నారు. ఇంకా బర్త్డే అంటే గిఫ్ట్స్ ఉంటాయి కదా. అలా వాళ్ళ నానమ్మ, తాతయ్యలు గిఫ్ట్ ఇస్తున్నారు, వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్. ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యలు తెచ్చిన గిఫ్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఫస్ట్ బర్త్డే అంటే మామూలుగా పిల్లలు కొంచెం ఏడుస్తారు కదా. పాపం దీనికి ఫీవర్గా ఉండి కొంచెం ఏడుస్తుంది ఇది కూడా. వాళ్ళు వాళ్ళ గిఫ్ట్స్ ఇచ్చాక ఇదిగోండి ఇంకా ఇలా ఫోటోకి ఒక పోజ్ ఇచ్చారు. అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య వాళ్ళ ఫ్యామిలీ కాడికి అలా. ఫస్ట్ ఇంటి వాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు వాళ్ళ గిఫ్ట్స్ ఇచ్చిన తర్వాత ఇంకా ఫంక్షన్కి వచ్చిన మిగతా అతిథులు కూడా ఇస్తారు కదా. అలా అందరూ అతిథులు కూడా ఇలా వచ్చి పాపకి గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళ విషెస్ తెలుపుతున్నారు. ఆ పాపకి వాళ్ళ ఆశీర్వాదాలు అందిస్తున్నారు. అదే క్రమంలో ఇంకా నేను, మా ఆడపడుచు, మా అన్న, మా వారు 4 వెళ్ళాము. వెళ్ళి ఇంకా దానికి ఆశీర్వాదాలు అలాగే గిఫ్ట్స్ ఇచ్చాము. అది ఏడుస్తుంది. గిఫ్ట్ కవర్ ఇవ్వగానే చక్కగా పట్టుకుంది, కింద పడేయకుండా పట్టుకుంది. ఇంకా అలా మేము ఆశీర్వాదాలు ఇచ్చి గిఫ్ట్స్ ఇచ్చి ఇంకా మేము కూడా డిన్నర్ చేయడానికి వెళ్ళామన్నమాట. ఇంకా నెక్స్ట్ మళ్ళీ అంటే రిటర్న్ అవ్వాలి కదా, చాలా దూరం కదా. ఇంకా జర్నీలో మళ్ళీ ఎంత టైం అవుతుందో అని చెప్పి ఇంకా కాసేపు ఉన్నాం మేము అక్కడ. 1 hour ఉన్నాము ఫంక్షన్లో మేము. అంటే అదే చెప్తున్నాను కదా, మాకు చాలా దూరం కాబట్టి జర్నీలోనే ఎక్కువ టైం గడిచిపోయింది అనిపించింది మాకైతే. అంటే చెప్పుకోవడానికి ఊరు ఒకటే, కానీ ఈ చివర ఒకరు, ఆ చివర ఒకరు ఉంటే ట్రాఫిక్లోనే ఎక్కువ టైం గడిచిపోతుంది అనమాట. ఇదండి మా అక్క వాళ్ళ అక్క మన్మరాలు బర్త్డే ఫంక్షన్ విశేషాలు. ఇలా మేము ఈ ఫంక్షన్ని పూర్తి చేసుకుని రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయిన తర్వాత ఇదిగోండి దారిలో మన సెక్రటేరియట్ చాలా అందంగా త్రివర్ణ పతాకాన్ని గుర్తు చేస్తూ అందంగా కనబడింది. అలాగే తెలంగాణ కోసం పోరాడిన అమరవీరుల జ్ఞాపకంగా కట్టిన ఈ జ్యోతి కూడా చాలా అందంగా మెరిసిపోతూ కనపడింది. ఇదండి ఈరోజు వీడియో విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.